నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంభారాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నోటిలో తలెత్తే ఇబ్బందుల మూలంగా మన లోపల గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాల పనితీరు సైతం ప్రభావితం అవుతుందంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దంత సమస్యలతో లోపల అవయవాలు దెబ్బతింటాయా? మన నోట్లో మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నీ మన నోట్లో కమెన్సెల్సే, అంటే అవి ఎటువంటి హాని చేయవు. ఎప్పుడైతే అవి కనుక ఇంకా పెరిగి ఇమ్యూనిటీ డౌన్ అయితే అప్పుడు అవి లోపలికి వెళ్ళి త్రూ బ్లడ్ కానివ్వండి, త్రూ డైరెక్ట్ కానివ్వండి వెళ్ళి అప్పుడు వేరే ఆర్గన్స్ మీద వాటి ప్రభావం అనేది చూపుతూ ఉంటాయి. సో మనలో ఉండే ఆర్గానిజమ్సే మనకి అప్పుడు శత్రువు అవుతూ ఉంటుంది. ఇట్లా ఓరల్ క్యావిటీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా జనరలైజ్డ్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దంత సమస్యలతో గుండెకు ముప్పు ఉంటుందా? సో ఈ ఓరల్ క్యావిటీలో క్రానిక్ పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే బ్లడ్ వెజల్స్లో కనుక చిన్న చిన్న క్లాట్లు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ డైరెక్ట్ బ్యాక్టీరియా వల్ల కాకుండా మనలో బ్యాక్టీరియా ఎక్కువ శాతం ఉంటే కనుక ఇమ్యూనిటీ పెరిగి ఇమ్యూనిటీ ఫైట్ చేయటానికి వచ్చి అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల మన బ్లడ్ వెజల్స్లో, ఈ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు, స్ట్రోక్స్ అనేది కూడా రావచ్చు. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఇన్ఫ్లమేషన్ పెరిగిందో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి హార్ట్లో. అవేంటంటే వాల్వులర్ డిఫెక్ట్స్ కానీ లేదా వాల్వులర్ స్టినోసిస్లు కానీ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఇన్ ద ఓరల్ క్యావిటీ త్రూ బ్లడ్ స్ట్రీమ్ వెళ్ళి ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఆ వాల్వ్స్ మీద వీటి మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎనీ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కానీ వాల్వులర్ డిఫెక్ట్స్ కానీ స్టెనోసిస్లు కానీ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు మీ దంతవైద్యుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పండి, ఏ ట్రీట్మెంట్ చేయించుకునే ముందైనా. ఎందుకంటే బ్యాక్టీరియా ఓరల్ క్యావిటీలో నుంచి అక్కడికైతే వెళ్ళకూడదు. ఎనీ ప్రొసీజర్కి ముందు, అంటే ఏదన్నా రూట్ కెనాల్ కానివ్వండి, పన్ను తీయటానికి కానివ్వండి, లేదా స్కేలింగ్ చేయడానికి కూడా మీకు యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అట్లా కాకుండా మీకు ఏమైనా హార్ట్ సర్జరీస్ కానీ, ఏదైనా బైపాస్ సర్జరీ కానీ, ఏదైనా స్టంట్లు కానీ వేసినప్పుడు మీరు మీ దంతవైద్యుడు చెప్తే ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి అప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్లు అనేది స్టార్ట్ చేస్తారు. దంత సమస్యలతో కంటి చూపు దెబ్బతింటుందా? సో ఈ దంత సమస్యలు ఉన్నప్పుడు కంటి చూపు దెబ్బతింటుందని ప్రాపర్ లిటరేచర్ అయితే లేదు. కానీ చాలామందికి దంత సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్నిసార్లు ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అనేది కొంతమందికి ఉంటుంది. అంటే ఎక్కువ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉన్న పేషెంట్లకి ఓరల్ క్యావిటీలో కూడా చెకప్ చేసినట్టయితే ఓరల్ క్యావిటీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నారు కాబట్టి దీని నుంచి అది రావచ్చు అనే స్టడీస్ మాత్రమే ఉన్నాయి. 100% ప్రూఫ్ అయితే ఇంకా ఏ స్టడీస్లో లేవు. సో ఈ ప్రాబ్లం వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి కొంతమందికి బ్లైండ్నెస్ అనేది రావచ్చు, లేదా పార్షియల్ బ్లైండ్నెస్ అనేది కూడా రావచ్చు. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే పైన పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే అవి అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక స్పేస్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి థ్రాంబోసిస్లు వచ్చి క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అని బ్రెయిన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ దంతాల వల్ల మీకు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయా అనేది కొంతవరకు మాత్రమే ప్రూఫ్ ఉంది. కాకపోతే ఎనీ ఐ క్యాటరాక్ట్లు కానీ ఏది చేసినా కూడా కంపల్సరీ డెంటల్ క్లియరెన్స్ అయితే తీసుకోవాలి. ఎనీ క్యాటరాక్ట్ సర్జరీ చేసినప్పుడు ఇంకా నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది 6 monthsలో రాకుండా కంట్రోల్ చేసుకుంటే మంచిది. ద సేమ్ వే ఎనీ హార్ట్ ఆపరేషన్స్ అయినా కూడా ఈ డెంటల్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే 32 teethలో ఏ టీత్ అయినా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ క్లియరెన్స్ తీసుకొని చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడే పని ఉండదు. మధుమేహానికి దంత సమస్యలకు సంబంధం ఉందా? ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా మధుమేహం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గానిజమ్స్కి ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఇంకా ఆర్గానిజమ్స్ మల్టిప్లై అయిపోయి ఇంకా
క్యాలిక్యులస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి చిగుళ్ళ వ్యాధి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ చిగుళ్ళ వ్యాధి నుంచి ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే అది పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే లోపల ఎముక కూడా ఇబ్బందిగా ఉంటుంది, అరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ ఈ పెరిడాంటైటిస్ కరెక్ట్ చేయకపోతే ఈ షుగర్స్ కంట్రోల్ అవ్వవు. ఈ షుగర్స్ కంట్రోల్ చేయకపోతే పెరిడాంటైటిస్ కంట్రోల్ కావు. కాబట్టి ఈ రెండు ఇంటర్లింక్డ్. చాలా స్టడీస్లో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెరిడాంటైటిస్ ఉన్న పేషెంట్స్కి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ట్రీట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ పెరిడాంటైటిస్లో ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇంకా పెరిగిపోయి ఈ మధుమేహానికి ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇంకా జనరలైజ్డ్ వీక్నెస్, మలైజ్ అనేవి కూడా ఉంటాయి. దంత సమస్యలతో మెదడుకు చిక్కులు తలెత్తుతాయా? అన్కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే స్పేస్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఆ తర్వాత అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మెనింజైటిస్ కూడా వస్తుంది. లేదా కొన్నిసార్లు బ్లడ్లో ఈ ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువైపోయి బ్యాక్టీరియా ఉండి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా డెంటల్ వల్ల వచ్చే మెనింజైటిస్ వెరీ రేర్. కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్పేస్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అని అక్కడ దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా చాలా కొంతమందికి ఏమవుతుందంటే పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్లో మైనర్ క్లాట్స్, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో కూడా ఫామ్ అయ్యి చాలా చిన్న క్లాట్స్, దానివల్ల వాళ్ళకి ఆల్జీమర్స్, డిమెన్షియా అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆల్జీమర్స్ ఉంది కాబట్టి దీనివల్ల వచ్చింది అనే స్టడీస్ కొన్ని ఉన్నాయి. గర్భంతో ఉన్నప్పుడు దంత సంరక్షణ ఎందుకు అవసరం? ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్, యూస్ట్రోజన్ హార్మోన్స్. ఎప్పుడైతే ఈ హార్మోనల్ సర్జ్ ప్రెగ్నెన్సీలో ఉంటుందో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఓరల్ క్యావిటీలో. సో ఈ గమ్స్కి ఏంటంటే ఆల్టర్డ్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే అన్వాంటెడ్ రెస్పాన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులస్ ఉన్నా కూడా ఆ గమ్స్ ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఎక్కువ మ్యాసివ్గా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ గమ్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ 3rd మంత్ నుంచి 9th మంత్ లోపు ఈ బ్లీడింగ్ గమ్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి చిన్న క్యాలిక్యులస్ ఉన్నా కూడా. అట్ ద సేమ్ టైం కొంతమందికి 6th మంత్ వచ్చేసరికి ఈ గమ్స్ బాగా స్వోల్డెన్ అయ్యి ఉంటాయి. సో జింజేవల్ స్వెల్లింగ్స్ ఎక్కువ ప్రెగ్నెన్సీలో కనపడతా ఉంటాయి. తర్వాత జింజేవల్ ఎపిలిస్ అంటే లోకలైజ్డ్గా పెద్ద స్వెల్లింగ్ గమ్లో ఉంటుంది, అది ఒక చిన్న ఎపిలిస్ అంటే గ్రోత్ లాగా. అట్లా ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేయించుకుని ప్రెగ్నెన్సీలో ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. తర్వాత ప్రెగ్నెన్సీలో యూజువల్గా రేడియోగ్రాఫ్స్ అనేది తీయకపోవటం బెటర్ కాబట్టి ఒకసారి నోట్లో పళ్ళన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోవటం బెటర్. నోటిని శుభ్రంగా ఉంచుకోవటం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవటమే. నోటి శుభ్రత అనేది దంత సమస్యల్ని నివారించడానికి మాత్రమే కాదు, ఒంట్లో ఇతరాత్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తోడ్పడుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకునేందుకు రోజుకు 2 పూటలా బ్రష్ చేసుకోవాలి. పిప్పిపళ్ళు, చిగుళ్ల జబ్బులు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి.